ఆదికాండం 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. మన అనే బహువచనం కూడా ప్రయోగిస్తున్నాడు. అంటే దేవునికి కుటుంబం ఉందా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఆదికాండం 1 గమనించండి, 1 అది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2 దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. 1 దేవుడు అంటాడేంటి, 2 దేవుని ఆత్మ అంటాడేంటి? దేవుని ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. గలతీ పత్రిక 4:6 చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో పంపెను. చూసారా, ఎక్కడ దొరికిందండి. ఇతని గురించి మనకు తెలియాలంటే ఎక్కడ దొరికింది? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, మరొక దేవుడు మళ్ళా మనకి కనిపిస్తాడు. యోహాను రాసిన సువార్త 1:1 అది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను అనగానే క్రియేటర్ దగ్గర ఒక ఆయన ఉన్నట్టు, ఆయన ద్వారా ఇది కలిగినట్టు మనకు కనిపిస్తుంది. చూడండి, ఇన్ ద బిగినింగ్ వచ్చేసరికి దేవుని కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వాక్యమైన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుని గురించి 14 ఆ వాక్యమైన దేవుడే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య ఉన్నాడు. అంటే ఇక్కడ మనకి ఎంతమంది కనిపించారండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. త్రియేక దేవుడు అనే పదం అండి అసలు ఎక్కడా లేదండి.